జాంకాయ లేదు ఇక్కడ, రాలిపోయింది జాంకాయ. ఇంకో జాంకాయ అక్కడ ఉందానికి రాలిపోయింది జాంకాయ కింద. జాగ్రత్తగా ఉన్నా. వాష్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. వీడియో పెట్టి చాలా రోజులు అయినట్టుగా అనిపిస్తుంది ఎందుకో కానీ. అయితే ఈరోజు మీరు థంబ్నెయిల్లో చూసినట్టు వింటర్ గార్డెన్ది ఒక వ్యూ ఒకసారి చూసేసేయండి. ఎందుకంటే కొన్ని చేంజెస్ చిన్నగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఊరికే అన్నీ క్లమ్జీగా ఒక చోటే చూసినట్టే ఉన్నట్టుంటే కొంచెం అదో రకంగా అనిపిస్తుంది కదా. మధ్యలో ఆ ఎండాకులు అవన్నీ క్లీన్ చేస్తూ అక్కడదక్కడ తీసి పెడుతూ ఉంటానన్నమాట. అయితే మేజర్గా ఏం చేసేది ఉండదు. కొన్ని చిన్న పాట్స్ మాత్రం తీస్తూ ఉంటాను. ఎందుకంటే వాటికి ఒక్కొక్కసారి అండర్ వాటరింగ్లో ఉండిపోతాయి, లేదంటే ఓవర్ వాటరింగ్ అయిపోతూ ఉంటాయి. సో దాని గురించి తీస్తూ ఉంటానన్నమాట. ఈ పక్కనంతా కూడా పిటూనియాలు చాలా బాగా వస్తున్నాయి. ఎండ కూడా మంచిగా తగులుతుంది. ఈ పెద్ద చెట్టు కూడా కొన్ని కొమ్మలు తీపించేసాను అనమాట. లేదంటే ఇప్పుడు వింటర్ ఎక్కువగా ఉంది కదా, చలి కూడా ఎక్కువగా ఉంది. సో ఎండ రాకపోతే కనుక లాన్ కూడా పాడైపోద్ది అనమాట. లాన్కి ఎండ కావాలి, అలాగే నీళ్లు కూడా ఎక్కువ కావాలన్నమాట. అయితే ఇక్కడ ఆస్పారిగస్ క్రీపరు కుతుకులోంచి అంటే మొదళ్ళ దగ్గర నుంచి కట్ చేసేసి తీసేసాను కదా. ఎందుకంటే బాగా చిరాగ్గా అయిపోయి ఆకులన్నీ కూడా షడ్ అయిపోతున్నాయని తీయించేశాను. అయితే రూట్స్ అలాగే ఉన్నాయన్నమాట అడుగున. ఆ రూట్స్ నుంచి మళ్ళీ స్ప్రౌట్స్ వస్తున్నాయి, అంటే కొమ్మలు వస్తున్నాయి. ఈ కొమ్మలకి ఆ ముళ్ళ దగ్గర మళ్ళీ ఇంకో చిన్న కొమ్మలు వస్తాయి. దాని నుంచి మళ్ళీ ఇంకొక చిన్న కొమ్మలు వస్తాయి అన్నమాట. ఇవి చాలా ముందు షూట్స్ బాగా పైదాకా వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోయిన తర్వాతనే వాటి నుంచి చిన్న కొమ్మలు వస్తాయి అన్నమాట. సో ఈ లోపల మనం తీగ కానీ ఏదైనా తాడు కానీ కట్టేస్తే కనుక వాటిని చుట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. నేను తాడు కట్టడం కన్నా తీగ కట్టడమే బెటర్ అని అనిపిస్తుంది నాకు ఎందుకో. సో తీగ కడితే కనుక కిందకి వేళ్లాడకుండా స్ట్రాంగ్గా ఉంటాయి కదా అని అనేసి. తాడైతే మళ్ళీ కిందకి సాగిపోయినట్టు అయిపోతాయి. తీగతో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే కట్ చేసినా కానీ తీయడానికి కుదరదు. మళ్ళీ ఆ తీగ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, బైండింగ్ వైరు. సో ఆలోచిస్తున్నా తీగ కానీ లేకపోతే గట్టిగా ఉండేది నా తాడు కానీ కట్టేస్తాను. అండ్ గార్డెన్ పనులు ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత అంటే పని వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు నీళ్లు పోస్తారు కానీ క్లీనింగ్ అది సరిగ్గా చేయరు కదా. సో వీడది వచ్చేస్తూ ఉంటుంది, వీడు తీస్తూ ఉండాలి. తీయకపోతే కనుక వాటి సారం అంతా వీడు తీసేసుకుంటుంది. సో అందుకని వీడది తీస్తూ గార్డెన్ క్లీన్ చేసుకోవడం నాకు మామూలే అలవాటే అనమాట. చిన్న కుండీలు మాత్రం ఇటు అటు షఫల్ చేస్తూ ఉంటాను. అండ్ వెజిటబుల్ గార్డెన్లో ఈ గ్రీన్ గార్డెనింగ్ అంటే గ్రీన్ వెజిటబుల్ది లైక్ పాలకూర, మెంతికూర, కొత్తిమీర మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. కొత్తిమీర అయితే బాగా ఎదిగిపోయింది. ఫస్ట్ వేసినప్పుడు అంత పెద్ద బాగా రాలేదు, తర్వాత మంచిగా ఎదిగిందనమాట. సో కొత్తిమీర కూడా కట్ చేసేసేయాలి. అయితే మెంతికూర 2 టబ్బుల్లోనూ విత్తనాలు వేసాను కదా నానపెట్టి, అవి బాగా వచ్చినాయి కదా, 4 ఇంచుల వరకు ఎదిగినాయి అనమాట. సో మెంతి పరాటా ఒకటి, ఆలు మేతి కూర కూడా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా చాలా రకాలు చేసుకుంటారు. మెంతి ఆకుతో పచ్చడి కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. నేను కూడా చేస్తాను, బట్ సీజనల్గా మాత్రమే చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈ కట్ చేసేసి మేతి పరాటా చేద్దాం అనేసి అన్నీ కట్ చేస్తున్నాను. మొత్తం అంతా కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్నెస్ పోతుంది కదా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వెంటనే కోసుకుని ఆ ఫ్రెష్నెస్ వేరేగా ఉంటుంది కదా. సో మన ఇంట్లోనే కదా అనేసి నేను ఒక టబ్లో మాత్రమే కట్ చేసి మేతి పరాటా కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మేడపైన చిన్న కుండీలు ఉన్నాయన్నమాట ఫ్లాట్గా. ఆ ఫ్లాట్గా ఉన్న కుండీలో ఇంట్లో ఉన్న ధనియాలే, మెంతులు కూడా ఇంట్లో ఉన్న మెంతులు వేసేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారనమాట నన్ను, ధనియాలు ఏ ధనియాలు వేశారు మీరు అని. ధనియాలు ఇంట్లో ఉన్న ధనియాలే వేసేసుకోవచ్చండి. ఇలాగా కొంచెం నలపాలన్నమాట. ధనియాలాగా ఉన్నది కాకుండా కొంచెం వాటిని నలిపితే ఏమవుతుందంటే ఇలా ముక్క చెక్కలాగా పగులుతాయి. అలా పగిలిన తర్వాత వాటిని వేస్తే అందులోంచి మంచిగా స్ప్రౌట్ వస్తాయి అన్నమాట. ఇంట్లోనే కొత్తిమీర, ఇంట్లోనే
మెంతికూర, పాలకూర, తోటకూర, గోంగూర అండ్ కరివేపాకు కూడా ఇంట్లోదే. ఎంత హ్యాపీనెస్సో కదా. అంటే మన ఫ్యామిలీకి సరిపడా అంత కూరగాయలు అవన్నీ వచ్చేకపోయినా కనీసం లీఫీ వెజిటేబుల్స్ కన్నా మనం బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే పండించుకుంటే బాగుంటుందనేసి ఇలా స్టార్ట్ చేసి చిన్న చిన్నగా కొంచెం కొంచెం పెడుతున్నాను. అయితే టమాటో మొక్క అయితే మంచిగా వచ్చినాయి అనమాట. టమాటాలు 4-5 మొక్కలు పెట్టినా కానీ అది ఒక్కటే బ్రతికింది. పచ్చిమిరపకాయ మొక్కలు కూడా వేసాను, బట్ అవి రాలేదు. ముల్లంగి వేశాను. ముల్లంగి అయితే బాగానే వస్తున్నాయి ప్రస్తుతానికి. అది ఇంకా దుంప పెద్దగా అవ్వలేదన్నమాట, సన్న సన్నగానే ఉన్నాయి. క్యారెట్ కూడా ట్రై చేద్దాం, లాస్ట్ ఇయర్ ట్రై చేశాను కానీ అంత బాగా రాలేదనమాట. అంటే లావ్ అవటలేదు. నాకు ఏం తప్పు చేస్తున్నాను ఏమో తెలియట్లేదు, కానీ ఏమో ఉండే కొద్ది ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తూ 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 బెటర్గా వస్తే కనుక అదే బెటర్ కదా. తర్వాత బటర్ కూడా తీసేసాను అనమాట. వెన్నపోసి ఇంట్లోనే, మా ఇంట్లో పాలు వస్తూ ఉంటాయి కదా, గేదె పాలు తీసుకుంటాను కదా, సో ఇంట్లోనే మంచిగా బటర్ వస్తూ ఉంటుంది. బటర్ కూడా రెగ్యులర్గా తీస్తూ ఉంటాను. దగ్గరుండి కాచేస్తే కనుక మంచిగా అడుగంటకుండా, గిన్నెకి అంటకుండా కాచేసుకోవచ్చు. అయితే మిషన్లోనే చేసేసాను అనమాట నేను, విప్పింగ్ మిషన్లో. సో ఈజీగానే తొందరగానే వచ్చేసింది. యాక్చువల్లీ ఏంటంటే వింటర్లో గమ్మున బటర్ తీయాలన్నా కానీ అసలు ఈ చలికి ఏమి చేయబుద్ది కాదు. అలాంటిది కొంచెం వేడి నీళ్ళు పోసి తీయాల్సి వచ్చిందనమాట. చాలా గట్టిగా ఉంది. నేను మీగడ తీస్తూ ఉంటాను, మీగడ ఇకట్టా చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను కదా, సో అది చాలా గట్టిగా అయిపోయిందనమాట. వేడి నీళ్ళు పోసి తీయాల్సి వచ్చింది. కొంచెం ఎందుకు ఈసారి నాకు తక్కువ వచ్చిందని అనిపించింది. అయితే ఆ మజ్జిగ మాత్రం ఒక్కొక్కసారి మఫిన్ తాగేస్తుంది, కుకీ కూడా తాగేస్తుంది. లేదంటే కనుక కొంచెం మజ్జిగ ఉంటే ఏమన్నా ఫ్రెష్గా బాగుంది అని అనిపిస్తే కనుక తాలింపు వేస్తాను. లేదంటే వీటిని అదే మజ్జిగని నేను ఫర్మెంట్ చేసేసి అదే మొక్కలకి వేస్తూ ఉంటాను అన్నమాట. బెల్లం కలిపేసి బకెట్లో పోసేసి ఒక 3 రోజుల తర్వాత బాగా ఫర్మెంట్ అయిపోద్ది కదా అది, అంటే కంపోస్టింగ్ అయిపోద్ది అనమాట. సో దాన్ని తీసుకెళ్ళి డైల్యూట్ చేసి మొక్కలకు పోసేస్తూ ఉంటాను అనమాట. అయితే మజ్జిగ నిమ్మ మొక్కలకి వేస్తే కనుక చాలా మంచిది అంటారు, నిమ్మ చెట్లకి బాగా మంచిదన్నమాట. సో మజ్జిగ నిమ్మ చెట్లకి వేస్తూ ఉంటాను. అండ్ మిగతా మొక్కలన్నిటికీ కూడా బెల్లం కలిపిన దాన్ని అయితే మిగతా అన్నింటి మొక్కలకి కూడా వేసుకోవచ్చు అనమాట, డైల్యూట్ చేసేసి. తర్వాత కోడిగుడ్లు బాయిల్ చేశాను అనమాట. కోడిగుడ్లు బాయిల్ చేసి కోడిగుడ్డు కర్రీ చేద్దాం అనేసి ఎగ్ దగ్గరగా ఉండే మసాలా కర్రీ చేస్తున్నాను, మేతి పరాటాలోకి అనమాట. సో నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. అయితే వీటిని ముందు ఫ్రై చేసేసుకుంటే కనుక కోడిగుడ్లు టేస్టీగా గ్రేవీలో చాలా బాగుంటుంది అనమాట. ఫ్రై చేయకుండా చాలామంది వేస్తూ ఉంటారు, దానివల్ల ఏంటంటే కోడిగుడ్డుగా అంత టేస్ట్ రాదు. సో నేనైతే ఇలా ఫ్రై చేసి తర్వాత గ్రేవీలో యాడ్ చేస్తాను అనమాట. దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వేయించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే కనుక కొంచెం అడుగు అంటకుండా, అంటే కోడిగుడ్డు అంటుకుపోకుండా ఉంటుంది అంటారు. సో నేను నాన్ స్టిక్ కాదు, కాస్ట్ ఐరన్ దాంట్లో వేసాను అనమాట. ఫ్రై చేసేసుకున్న తర్వాత గ్రేవీలో యాడ్ చేసేసుకుంటే మంచి ఎగ్ మసాలా కర్రీ చేశాను అనమాట. వెదర్ చల్లగా ఉంది కదా, అంటే వింటర్స్ కాబట్టి మంచి మసాలా కర్రీలు వేడివేడిగా ఇట్లా కారం కారంగా మసాలా కర్రీసు ఇట్లాంటివి తినాలనిపిస్తుంది, క్రేవింగ్ ఉంటుంది కదా. సో వేడివేడిగా మెంతి పరాటా చేశాను అండ్ మసాలా ఎగ్ కర్రీ మసాలాతో లంచ్ డిన్నర్ కూడా మాది ఇదే అనమాట. సో ఇలా మేతి పరాటా అనమాట, ఇంట్లో ఫ్రెష్గా కాచిన నెయ్యితో అండ్ మా తోటలో పండిన మెంతి ఆకులతో మెంతి పరాటా చేశాను అండ్ ఎగ్ మసాలా కర్రీ. ఈరోజు లంచ్ అండ్ డిన్నర్ కూడా సేమ్ ఇదే. క్యారెట్ పచ్చడి కూడా నిమ్మకాయలతో చేసిందనమాట, అంటే నిమ్మకాయల్లో క్యారెట్ ఊరబెట్టినవన్నమాట. పాలకూర కట్ చేశాను కదా, పాలకూర టబ్లోంచి కట్ చేసేసిన తర్వాత క్లీన్ చేసేసి ఇలాగా ఫ్రీజ్ చేసేసాను అనమాట. ఇది ఫ్రీజ్ చేసేసింది. ఫ్రీజ్ కాకుండా మామూలుగా బ్లాంచ్ చేసుకుని చక్కగా మనం పెట్టుకోవచ్చు. బ్లాంచ్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ప్యూరీ చేసి పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఇలాగైతే నాకు ఇది ఈజీగా ఉందన్నమాట. నేను ఆల్రెడీ 4-5 సార్లు పాలకూర కట్ చేశాను కదా, ఇలాగా ఫ్రీజ్ చేసేస్తున్నాను బ్యాగ్లో పెట్టేసి. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇంత తీసుకోవడం, తర్వాత యూజ్ చేసుకోవడం లాగా చేస్తున్నాను అనమాట. ఇది మనం డైరెక్ట్గా చపాతీ పిండిలో క్లీన్ చేసిందే కాబట్టి చపాతీ పిండిలో కలిపేసుకుంటే చక్కగా పరాటా అవ్వచ్చు, పాలకూర పరాటా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం వేడి నీళ్ళలో ఇది తీసుకుని కొంచెం వేడి నీళ్ళు పోసేస్తే కనుక ఆకు రెడీ అయిపోతే దాన్ని ప్యూరీ చేసిన పాలక్ పనీర్ వండుకోవచ్చు. ప్యూరీలా కూడా పిండిలో కలుపుకోవచ్చు, చపాతీ పిండిలో. సో నేను ఇలాగా పప్పులో కావాలంటే, లేకపోతే ఏదైనా కూరలో వేయాలన్నా, ఆమ్లెట్లో వేయాలన్నా,
డైరెక్ట్గా వేసేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఇది ఎంచుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇలాగ పెట్టుకుంటే, పాడవట్లేదు కూడాను. అదే మనం కట్ చేసేసి 8 కంటైనర్లో 2 రోజులు 3 రోజులు ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు కదా. ఇలాగైతే మనం ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు. సో నాకు ఇది ఈజీగా అనిపించింది, ప్లస్ పాడవట్లేదు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో పండింది కాబట్టి ఎక్కువ రోజులు ఉంచుకున్నా కానీ, మందు లేనిది కాబట్టి, ఏ మందు పెస్టిసైడ్స్ వాడంది కాబట్టి మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట. సో నేను ఇలా యూజ్ చేస్తున్నాను పాలకూరని. తర్వాత నేను లాస్ట్ పెళ్ళికి వెళ్ళాను కదా, 5వ తారీఖు పెళ్ళికి వెళ్ళాను కదా, ఆ పెళ్ళికి వెళ్ళే రోజు అనమాట. ఇంకా బయలుదేరుతున్నాం అనగా నెయిల్ ఆర్ట్ చేయించుకున్నాను అనమాట నేను. అయితే నెయిల్ ఆర్ట్ అంటే పెద్ద స్పెషల్గా ఏం కాదు, ఊరికే సింపుల్గా సరదాగా చేయించుకుందాం ఒకసారి అనేసి చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైము సిరి చేయించుకుందనమాట, దీపావళి టైంలో సిరికి చేయించాను. అయితే అప్పుడు చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా, అంటే అసలు పిల్లలు ఎలా ఉంటున్నారంటే, కొంతమంది బ్యాడ్గా తీసుకునే వాళ్ళు ఉంటున్నారు, ఇన్ ద రైట్ వేలో కూడా తీసుకునే ఉంటున్నారు. వాళ్ళ కెరియర్ని ఎంత మంచిగా చూస్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఈ అమ్మాయి పీబీఏ అయిపోయిందంట, చింటూ తోటిదే అనుకుంటా. సో మొన్నే క్యాట్ రాసిందంట, చింటూ క్యాట్ ఎగ్జామ్ ఇచ్చాడు కదా, ఆ టైంలోనే ఈ అమ్మాయి కూడా క్యాట్ ఎగ్జామ్ ఇచ్చిందంట. నెక్స్ట్ ఎంబీఏ చేస్తుందట. అయితే ఈ అమ్మాయి టైం పాస్గా ఇలా నెయిల్ ఆర్ట్ ఇట్లాంటివన్నీ ప్యాషన్గా పెట్టుకుందనమాట. సో ఇవన్నీ చేస్తుందనమాట. సో మా సొసైటీలోనే ఇంకొక 2 అమ్మాయిలకి అండ్ సిరికి కూడా నెయిల్ ఆర్ట్ చేసిందనమాట. సో నేను కూడా సరేలే, కొంచెం నాకు అనిపించింది అనమాట, ఆ అమ్మాయిని చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను కూడా అందుకే నెయిల్ ఆర్ట్ చేయించుకుందాం అనేసి చేయించుకున్నాను. అయితే గార్డెనింగ్ అది చేస్తాను, వంట చేస్తాను, ఇబ్బందిగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ పెద్ద ఇబ్బందిగా ఏం లేదు, బాగానే ఉంది. సో ఆ అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేయించుకుందాం అనేసి చేయించుకున్నాను. అండ్ నాకు చాలా ముచ్చటేసింది అనమాట, దాని గురించే ఆ అమ్మాయితోనే చేయించుకున్నాను అనమాట. పిల్లలు చాలా బాగా థింక్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారనమాట. వాళ్ళ కెరియర్ని వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకుంటారు అన్న దాని మీదే ఉంటుందన్నమాట. మంచి తీసుకుని మంచిగా ఆలోచిస్తే మాత్రం ఇలా ఈ పిల్ల మాత్రం ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. సో ఈరోజు ఇదండి నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.